హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతో బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం సెకండ్ ఎలిమినేట్ ఎవరయ్యారు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో మనం అనుకున్నట్టుగానే విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయ్యారు. సెకండ్ ఎలిమినేట్ అయ్యింది విష్ణుప్రియ. షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో సెకండ్ ఎలిమినేట్ అయిపోయింది విష్ణుప్రియ, ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది రోహిణి. డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది కదా ఈ వీక్. సో ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోయారనమాట. రోహిణి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు, సెకండ్ వచ్చేసి విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయిపోయారు. సో టాప్ 5 అయితే మిగిలారు. గౌతమ్, నిఖిల్, నభిల్, ప్రేరణ అండ్ అవినాష్ 5 మెంబర్స్ అయితే మిగిలారు. టాప్ 5 అయితే ఉన్నారు హౌస్ లోపలిగా. ఇప్పుడు నెక్స్ట్ మీ విన్నర్ ఎవరు అవుతారు? గౌతమ్ వర్సెస్ నిఖిల్లో ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారో అనేది ఇక నెక్స్ట్ వీక్ అంతా ఉంటుంది. సో కామెంట్ అయితే చేయండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు విన్ అవ్వాలి అని అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకేంటి నామినేషన్ ప్రాసెస్ ఏంటి అంటే, అండ్ సెకండ్ ప్రోమో కూడా వచ్చింది కదా. సెకండ్ ప్రోమోలో అయితే నామినేషన్స్లో అప్పుడు గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, అంటే గొడవ పడ్డారు కదా. సో ఆ వీడియో అయితే చూపెట్టారనమాట నాగార్జున గారు. అండ్ ఇంకా ఏముంది అంటే నామినేషన్ ప్రాసెస్, ఎలిమినేషన్లో ఫస్ట్ రోహిణి అయితే ఎలిమినేట్ అయ్యారు కదా. అది ప్రాసెస్ ఏంటి, గార్డెన్ ఏరియాలో అందరూ ఉంటారు. సో ఎవరి ఫోటో అయితే, అందరి ఫొటోస్ కూడా ఉంటాయన్నమాట. ఎవరి ఫోటో అయితే కింద పడిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అన్నట్టయితే రోహిణి అలా ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఇదనమాట వీడియో. విన్నర్ ఎవరు అవుతారు అన్నదైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నోతో బీబీ తెలుగు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ చూసేవాళ్ళు లైక్ చేయండి, మన వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుంది. సో లైక్ చేయండి. బాయ్ బాయ్.